శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దేశం తర్వాతే మనం దేశమే ఎవరైనా ఫస్ట్ దేశానికి మనము ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంది. మరి ఆ దేశం ముప్పులో ఉంటే ఎంతమంది ముందుకు వస్తారండి? అందరు వస్తారు. అదే క్వశ్చన్ మార్క్. అందరు రావాలి, వస్తారు కాదు రావాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి సార్. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నాం. మీరు కూడా అన్నారు. ఎంతమంది ఖండించారండి? చాలా మంది వచ్చారు. రాలేదండి. వచ్చారు. ఎందుకంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటివే దేశం అని అంటాను, అక్కడ కూడా మతం అనేది వస్తాయి. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా కెలామిటీ వస్తే ఫస్ట్ మనము అదంతా మానేసుకోవాలి. ఏది జాతి రిలీజన్ అనేది పక్కకు పెట్టేసి వచ్చే టైం మాత్రం ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడు ఫస్ట్ జనవరి వస్తుందండి, అన్ని వదిలేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు కదా. జనవరి ఫస్ట్ కాదు, అది పండగ కాదు, అది ఎంజాయ్మెంట్ గురించి. నేను అనేది దేశ సంరక్షణ విషయంలో అదే చెప్తున్నా. దీని గురించి ఎలాగైతే వస్తారో ఇది కూడా అదే అలాగే రావాలి. ఎందుకంటే మనం మన దేశాన్ని కాపాడుకునే దాంట్లో ఫస్ట్ ముందుండాలి. అందుకే ఇప్పుడు ఇది మోడీ గారు ఒక పథకం ఇది పెట్టారు కదా, క్రాంతివీర్ ఏదో పెట్టారు కదా, అగ్నివీర్. ఎందుకు? ప్రతి యువకుడు 4 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేయాలని చెప్పి, సేవ చేయాలని చెప్పి. సేవ అంటే సేవ కాదు, సర్వీసే అది. ఎందుకంటే వాడు ఆర్మీలో జాయిన్ అయితే ప్రతి యువకుడు వానికి దేశ ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే వాడికి ఒక ఛాన్స్ వస్తుంది బై డిఫాల్ట్. ఒకవేళ వాడు అక్కడి నుంచి ఫెయిల్ అయ్యి వచ్చినా గానీ వాడికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తో వాడికి మంచి ఉద్యోగాలు కూడా వస్తుంది. కానీ చాలా మంది దాన్ని తప్పుడు ప్రచారం చేశారు. అది మంచి స్కీమ్. ఎందుకంటే ఇజ్రాయెల్లో కూడా ప్రతి యువకుడు, అక్కడ పుట్టిన ప్రతి యువకుడు ఎవరైనా సరే అండి, ఈవెన్ ఆ ప్రెసిడెంట్ కొడుకైనా సరే ఆ స్కీమ్ లో పాల్గొంటాడు వాడు. ఈ ఎంటర్స్ ఇన్ టు ఆర్మీ. ఎందుకంటే వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ కండిషన్ ఉంది ఆ దేశానికి. అదే కండిషన్ ఇక్కడ కూడా అమలు అవ్వాలి. ఎందుకంటే ప్రతి యువకుడు అప్పుడు ఏమవుతుందంటే వాడికి దేశం మనం మర్చిపోతూ ఉండొచ్చు, వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే ఆ 4 years సర్వీస్ చేస్తే వాడికి ఒక ప్రేమ అనేది పెరిగిపోతుంది బై డిఫాల్ట్. ఇప్పుడు జై భారత్ లేకపోతే జై హింద్ అంటలేదండి, మీరు అంటున్నారండి. మీరు తీసుకోండి. నిజంగా అక్కడ దాకా ఎందుకండి, మనం కొన్ని డిబేట్లు మన దగ్గరే కూడా జై హింద్ అనలా, జై భారత్ కూడా అనలా. వస్తుంది సార్, ఆ టైం వస్తుంది. మీరు చూడండి, ఇది మతాలకు అతీతమైంది జనరల్గా చెప్పాలంటే. బట్ అయినప్పటికి కూడా అనలేదు అంటున్నా. అన్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర వదిలి పెడదామండి. ఓకే, ఇది జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత లేదండి అన్ని రాష్ట్రాల్లో ఏమైందంటే అండి, ఈ పబ్లిక్ బైట్స్ తీసుకుంటారు కదా అన్ని రాష్ట్రాలు, మనదనే కాదు, మనం బాంబే తీసుకోండి, కర్ణాటక కావచ్చు, తమిళనాడు, ఎక్కడ తీసుకున్నా కానీ కొన్ని బైట్లు వైరల్ అవుతా ఉండేవి. ఆ బైట్స్ లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము అన్నుడు దేశద్రోహి. ఎంతమంది మీద పెట్టగలుగుతాం? ఎంతమంది? అట్లా జై హింద్ అంటే ఏంది? మన హిందుస్థాన్. అది అనం. ఎందుకనరు? అదే ఎందుకనరు? ఇప్పుడు అందుకనే ఈ చర్చ మీలాంటి వాళ్ళతో పెట్టుకున్నాం. జనరల్ గా అయితే భావజాలంతో ఉన్న వాళ్ళు. జై హింద్ అంటే అది మతం కాదు, అది దేశం. అది నా దేశాన్ని జై కొట్టుకుంటా, నా దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తా. అది మన హక్కు, అది మన రెస్పాన్సిబిలిటీ. హక్కు రెస్పాన్సిబిలిటీ అది ఉండాలి. దేశం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు బయట పోయేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, వాడు విడివాడు, మనమే వెళ్తాము. ఎందుకు? ఆ టైంలో వచ్చేస్తుంది బై డిఫాల్ట్. మనం వెళ్ళిపోయి లేపుతాము. నువ్వు ఏ మతస్థుడు అడగడు వాడు. అంతే కదా, అంతే. ఇప్పుడు బ్లడ్ క్యాంప్ పెడతారు. బ్లడ్ క్యాంప్ పెట్టిన మాత్రాన బ్లడ్ గ్రూప్ అడుగుతారు కానీ మతం అడగరు. ఎగ్జాక్ట్లీ, అవును. అందుకనే అన్నా నేను, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే కూడా. కానీ ఈ పిచ్చినా కొడుకులు ఏం చేస్తారంటే ఈ బ్లడ్లలో కూడా రిలీజన్ తేవాలని చూస్తున్నారు. బ్లడ్ రిలీజన్. ఈ బ్లడీ బగర్స్ దీన్ని కూడా ఒక రిలీజన్ గా మారుదామని చూస్తున్నారు. ఎవడైనా సరే, ఎవడైనా సరే, ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, ఎవడైనా సరే దీన్ని మనం మార్చొద్దు. ఎందుకంటే ఎవడి కోసినా బ్లడ్డే వస్తుంది. కరెక్ట్. బ్లడ్ తప్ప వేరే వస్తుందా? మనం మనుషులమండి, మనుషుల్లాగానే బతకాలి, చచ్చే వరకు కూడా మనుషుల్లాగానే ఉండాలి, అంతే. కరెక్ట్. ఓకే, ఇక్కడ
ఇప్పుడు మీరు ఈ రాధా మనోహర్ దాస్ గారికి విషయానికి వస్తే సార్ ఆయన పైన మీరు కేసు పెట్టడానికి రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ అంటే ఇప్పుడు మీకేమైనా తెలిసిందా ఆయన గురించి? ఏది మీరు చెప్తే. లేదు లేదు, అంటే ఎక్కడో మనోభావాలు దెబ్బతింటేనే కదా, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఆయన మా దేవుని మెచ్చుకున్నాడు, లేకపోతే నన్ను ఏదో తిట్టిండని కాదు, ఏకంగా క్రైస్తవ మొత్తాన్ని దూషించాడు, గ్రంథాలను అయితే అడ్డగోలుగా తిట్టాడు, ఇంకా దేవుణ్ణి అయితే నోటికి వచ్చినట్టు ఆ దూషణ కూడా నేను చెప్పలేను, మాట్లాడను, అంత భయంకరంగా తిట్టాడు అనమాట. ఇక్కడ కూడా మనోభావాలు అందరికీ ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఆ చర్యకి అది ప్రతిచర్య అనుకుంటున్నారా, చర్య అనుకుంటున్నారా? అంటే ప్రతిచర్య అంటే చర్యకి ప్రతిచర్య ఉంటది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి చేసిన తర్వాత దానికి ప్రతిచర్య. ఇప్పుడు ఇది ప్రతిచర్య అనుకోవాలా లేకపోతే చర్య అనుకోవాలా? ఇప్పుడు ఆయన ఎవరు యాక్చువల్లీ? ఆయన ఇస్కాన్ కి సంబంధించిన. ఇస్కాన్ సరే, అదే మాట ఇస్కాన్ తోటి చెప్పండి, అప్పుడు చెప్తాను నేను. ఒకవేళ అది కాదనుకుందామండి, అయినా కానీ ఆయన ఎవరు ఇంతకు? మత బోధకుడు అనుకుందాం. ఏ మతం? ఏ మతానికి? ఆయన కృష్ణుడిని నమ్ముకుంటా ఉంటాను. కృష్ణతత్వం. కృష్ణుడు ఎవరు తెలుసా అండి? బాలగోపాలుడు. ఓకే. ఇంకా ఆయనకు అనేక పేర్లు ఉంది. అవును, బృందావన్ అయిందే కదా. అలాంటి శిల్పి కృష్ణుడు ఆయన. వెన్నె దొంగ అంటారు, అంటే అది ఒక ముద్దు పేరు, వెన్నె దొంగ. ఇంకా లీలా చాలా ఉంది ఆయనకు, రాధాకృష్ణ అలాంటి చాలా మంచి అభిప్రాయం ఉంది ఆయన పట్ల. అలాంటిది ఈయన ఏదైతే బోధిస్తాడో మీరు చెప్పినట్టు, ఎక్కడైనా ఆయన గురించి ప్రేమ సందేశం ఇచ్చింది కానివ్వండి, మాకు ఏదైనా ఇప్పుడు క్రిస్టియన్స్కి ఏదైనా శ్రీకృష్ణుడి గురించి ఏదైనా మంచి తీపి మాటలు చెప్పాడా? ఎంటైర్ వాళ్ళు చెప్పేది అది కదా, కృష్ణతత్వమే కదా వాళ్ళు చెప్పేది. మళ్ళీ దేవుడి పైన టాయిలెట్ పోయడము అంటే మన పాస్టర్ మల్లికార్జున్ గారు అనుకుంటా, ఆయనే తెలియదు. ఓకే. ఆయన వీడియోలు కూడా అయ్యప్ప స్వామి. ఓకే. ఒక మండలం పరమ పవిత్రంగా హిందువులు కొలిచే దేవుడు అయ్యప్ప స్వామి. అవును. ఆయన పుట్టుక గురించి అతనికి తెలియకపోవచ్చు. ఎవరైనా ఎప్పుడు కూడా హిందూ మత గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తులకు తప్ప పైన లేయర్లో చూస్తే ఎవరికి అర్థం కాదు. ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైనా సరే, ఎనీథింగ్ ఏది తీసుకున్నా, ఇప్పుడు మీరు అన్నారు ఒక లైన్ చూస్తే అర్థం కాదు, కింద మొత్తం చూడాలి అని. సో వీళ్ళు కూడా ఆ మిడిమిడి జ్ఞానంతో అంతే చేసినప్పుడు ఆ ప్రతిచర్య రాధా మనోహర్ దాస్. అంటే ఇప్పుడు టాయిలెట్ పోయడం అంటే అది అభిషేకం కాదు కదా సార్? లేదు, తప్పు. నేను దానంట్లో నేనేమంటున్నా అంటే అక్కడ కట్టడి. ఇప్పుడు మీరు అన్నారు ఒక కూటమిగా మేము ఒకటి చేస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ చేసినప్పుడు ఈయన మాట్లాడు, చర్యకి ప్రతిచర్య. కరెక్ట్. మీరు అజయ్ బాబు తీసుకున్నట్టయితే చాలా డేంజర్. అసలు మీరు రివర్స్ అవటం కూడా, మరి ఎంతమంది మీకు రివర్స్ అయ్యారు? చాలా మంది మరి రివర్స్ అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే నా మీద రివర్స్ అయ్యారని చెప్పి నా పని నేను మానుకోను. ఓకే, అది వాళ్ళకి తప్పు అనిపించి ఉండొచ్చు, కానీ అది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ రోజు ఆయన ఇప్పుడు చాలా మంది ఆయనను, ఇప్పుడు అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఈయననే చెప్పడం జరిగింది, నా మీద కూడా అన్నట్టు మాట్లాడుకుండా ఆయన నన్ను కూడా ప్లాన్ చేస్తుండ్రు. ఇప్పుడు నేను రారా బాబు కూర్చో అంటే కూర్చోడు, ఎందుకంటే ఓవర్ హీట్లు ఉన్నాడు. ఆ టైంలో చూశారు కదా. అవును, అదే నిజమే. అవును. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఓవర్ హీట్లు ఉన్నాడు, ఎవ్వరు మాట విన్నాడు, ఎందుకంటే ఆ టైం అట్లుండే. ఇప్పుడు ఈయనను ఎట్లా ఆపాలి, ఎట్లా కాపాడాలి, ఎట్లా ఈయనను తగ్గించాలి, వేరే మార్గం దొరకలేదు. అంటే అదేం కాదు, ఇక్కడ ఏందండి, ఇప్పుడు ఆయన మా దేవుని కూడా దూషించాడండి, విగ్రహం పలగొడతాను, నా మనోభావం దెబ్బతిన్నది, నేను ఊరుకోలేదు. అలాగే మీ దేవి దేవతలు కూడా మాట్లాడారు,
మరి అదే నేను అన్నది ఫస్ట్ చర్య ప్రతిచర్య. అది కాదు మీరు అది ఓకే, ఉమ్. మీరు మా అంటే మేరీ మాతను అన్నారు అదే కదా. అదే 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 ఆ. ఎందుకంటే అది నా వాడని చెప్పి నేను సమర్థించుకోను. అలాగే మీరు కూడా కానీ వాళ్ళ అభిప్రాయాలు అదే ఉన్నాయి కదండి, ఏది? మీరు ఎలా మార్చగలుగుతారు? ఇది ఇది అక్కడి నుంచి వచ్చిన సిస్టమ్, ఎక్కడ నుంచి వచ్చిన సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిన సిస్టమ్ అయినా సరే మనకు ఒక రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఏంటంటే తప్పుని తప్పుగానే చూడాలి, కనీసం దాన్ని ఆనకట్ట వేయాలి. లేదు వాడు తప్పు చేసిండు నా ఓడు మన్నించండి, లేదు, శిక్ష అనేది ఉండాలి. అప్పుడే వాడు మారే ప్రయత్నం చేస్తాడు. ఓకే. అలాగే ఈ రాధామోహన్ దాస్ గారు ఏదైతే చేశారో అది తప్పే, తప్పనిపిస్తలేదండి. అంత పెద్ద దైవ దూషణ చేసిన తర్వాత నేను ఊరుకోలేను. ఎందుకంటే నిన్ను చూసి నీ ఫాలోవర్స్ అందరూ క్రైస్తవ మతాన్ని గొర్రెలు అనే ఒక ట్యాగ్ పెట్టేశాడు ఇతను. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఈ పదజాలు వాడే వాళ్ళు పెరిగిపోతారు, తగ్గరు. తను తగ్గాలంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చెప్పాడు అతను